ఈ పని ఎవడు కనిపెట్టిండో, ఈ వంట పని ఎవడు కనిపెట్టిండో, ఈ పోరాలను ఎవరు కనిపెట్టిండో. సరే పోరగాళ్ళ మనమే కనిపెట్టినాం కానీ నాకు ఎట్లా అనిపిస్తుంది వదిన, ఈ పోరగాళ్ళని చూసుకున్నాడు, ఇల్లు చూసుకున్నాడు, వంట పనులు చూసుకున్నాడు, ఇంటి పని చూసుకున్నాడు, మొగాన్ని చూసుకున్నాడు, ఇవన్నిటిని చూస్తుంటే ఇవన్నీ వదిలి సన్యాసం తీసుకోబుద్ధి అవుతుంది వదినమ్మలు. ఈ ఎండాకాలం అయితే మరి ఆ వంటగదిలో చచ్చిపోవడవుతుంది. ఆ వంటగదే కాదు బయట అంట్లు తోమాలన్నా ఉదయాన్నే ఎండతోటి మొత్తం తడిసిపోవడవుతుంది. ఇల్లు కూడా ఇవన్నీ మనకేనా లేకపోతే ఇంకెవరికైనా ఉన్నాయా? ఇలాంటి కష్టం భగవానికి కూడా రావద్దు అనిపిస్తుంది. ఆడవాళ్ళకు ఉన్న కష్టం నాకైతే అట్లా అనిపిస్తుంది వదిన. ఏమంటావు వదిన? ఈ ఎండాకాలం వచ్చిన దగ్గర నుండి అయితే నాకైతే ప్రాణం పోయి ప్రాణం వస్తుంది వదిన. ఈ హాలిడేస్ వచ్చినాయా, పిల్లలు ఇంట్లో వాళ్ళకి చేసుకున్నాడు, ఇంట్లో చేసుకున్నాడు. మా స్కూల్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. స్కూల్లోకి పోతే వాళ్ళని తొందరగా పంపించేయచ్చు, ఇంట్లో పని చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళతో అయ్యో పిల్లలకి రెస్ట్ లేదనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉంటే మనకు రెస్ట్ లేదనిపిస్తుంది. అయ్యో దేవుడా, ఈ ఈ ఇల్లు చూసుకునే కంటే మనం ఈ దేశాన్ని చూసుకోవచ్చు. ఇట్లా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, వీళ్ళిద్దరిని చూసుకునే బదులు మనం ప్రపంచాన్ని నేలొచ్చు అనిపిస్తుంది. ఇవన్నీ వదిలిపెట్టి అమ్మ వాళ్ళు అయితే మనల్ని ఎలా చూసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు అయితే మాట వింటే ఫోను టీవీ ఉన్నలా పనులకు పంపించే అనుకో, ఈ ఇంట్లో వండి పెట్టి పనులకు పంపించి పెద్ద పోరాగాళ్ళు వేస్తారు. ఇంకెక్కడ తీరుతుంది?